మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నాడు తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అని లేకుండా నామరుగో లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఖతం కాబోతా ఉంది. కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజాపాలన, ప్రజల క్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఇయాలే కాదు, 20 ఏళ్ల కిందనే ఇందిరమ్మ రాజ్యంలో రాజీవ్ గాంధీ ఉన్నాడు, మన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు కట్టించి హరిజన గిరిజనులకు భూములు ఇచ్చి కాపాడిన పార్టీ. తర్వాత కులము తలము అనకుండా అందరు కూడా ఇల్లు కట్టించి కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తారీఖు నాడు 6 గ్యారంటీలు మనం ప్రకటించడం జరిగింది. ఆ గ్యారంటీల్లో భాగంగా ఇవాళ దాదాపు 5 గ్యారంటీలు మనం అమలు చేసుకున్నాం. నిన్ననే రాత్రి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు, ప్రజా పాలకుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15 తారీఖు లోపుగా 2 లక్షల రూపాయలు మాఫీ చేసి ఆనకాల ఓట్లన్నిటికీ కూడా 500 రూపాయల బోనస్ ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 33,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సర్కార్ ఎక్కడ కూడా కోట్ల చుట్టూ దాని చుట్టూ వేసి పెండింగ్ పెట్టి నిరుద్యోగులను అన్నమోరామచంద్ర అని ఇవాళ వాళ్ళు వయసు దాడిపోయినా కూడా వాళ్ళ గందరగోళం పడుతుంది. అందుకోసమే ఇవాళ కులాలకు మతాలకు సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నాను. నేను ఇంకొక మాట, ఇవాళ నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారానికి వస్తే ఈ దేశం అంతా ముస్లిం కప్పు చెప్తాడు. ఎవరో బుద్ధిలో మాటలేనాయి. ఒక దేశ ప్రధానిగా ఉండవలసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా? ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. ఈ దేశంలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ మతం అంటగట్టి ఉండే పరిస్థితి ఉండదు. ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటది, ఎవరి మర్యాద వాళ్ళకే ఉంటది. కనుక ఈ వెకిలి చేష్టలతోని విసిగిపోయిన ప్రజానికం రేపు రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయబోతా ఉంది భారతదేశం. అందుకోసమని ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలన సాగి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకంత విధంగా ఉంటాయని చెప్పి ఎమ్మెల్యేగా, తుంగతుర్తి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన నేను మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఈ నియోజకవర్గం ప్రతి అడుగడుగు నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలనేది దాన్ని చేసి అందరికి కాపాడుకునే బాధ్యత నాదని కూడా మనవి చేస్తూ, అదేవిధంగా